వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సర్టిఫైడ్ క్రికెటర్ల ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీనియర్ క్రికెటర్ నరాల నరేష్ మోహన్ నాయుడు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వీరేష్ గౌడ్, క్రికెట్ రాజశేఖర్ మాట్లాడుతూ HCA క్రికెట్ బోర్డు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. పిల్లలకు నేర్పించే ఏ ఒక్క కోచ్ కూడా సర్టిఫైడ్ కాదని క్రికెటర్లు విమర్శించారు. క్రికెట్ కోసం వచ్చే ఆడపిల్లలను సెక్సువల్ హరాస్మెంట్ కూడా చేస్తున్నారని, అర్హులు కాని వారు క్రికెట్ నేర్పించడమే ఎక్కువ అంటే సెక్సువల్ గా హరాస్ చేయడం ఏంటని క్రికెట్ అసోసియేషన్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. HCA క్రికెట్ బోర్డుకి 30 ఏళ్లుగా సెక్రటరీగా చేకూరు వెంకట్ అనే వ్యక్తి ఉంటున్నాడని, ఆయన తొలగించాలని డిమాండ్ చేశారు. HCAకి సంవత్సరానికి సుమారు 25 లక్షల నిధులు వస్తాయని, వాటిని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. క్రికెట్ శిక్షణ పొందేందుకు వచ్చిన విద్యార్థుల నుండి ఒక్క విద్యార్థి నుండి సుమారు 5,000 వసూలు చేస్తున్నా ఏ ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించలేకపోయారని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సదరు కోచ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వీరేష్ గౌడ్ అండి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మమ్మల్ని వెనక్కి దొక్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది మమ్మల్ని రానియకుండా, ఎటువంటి ప్లేయర్లకు కూడా న్యాయం చేయకుండా, వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లో వేసుకుంటూ గడుపుతూ ఉన్నారండి. ఒక ప్లేయర్కి కూడా న్యాయం చేసిన లేదు. దయచేసి తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, న్యాయమైన క్రికెట్ నేర్చుకునే విధంగా క్వాలిఫైడ్ కోచ్ల దగ్గరకు పంపించి నేర్చుకుంటే మీకు ఎటువంటి న్యాయం చేయడానికన్నా మేము సీనియర్ క్రికెటర్స్ నుంచి మీకు తోడు ఉంటాం. ఎటువంటి కార్యక్రమంకైనా మేము మీ వెనకాల ఉంటాం. ఎటువంటి అన్యాయానికి పోకుండా ఏది దొంగ కోచుల్ని నమ్ముకొని నష్టపోవద్దు. థ్యాంక్ యూ అండి. అసోసియేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు, బాధిత క్రికెటర్లు అందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. HCA తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ 16 లక్షలు అతనికి చేకూరు వెంకట్ అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి 1,500 నుంచి 5,000 రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ HCA క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామమాత్రపు క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు, వాటి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ, ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి 2 నెట్స్లలో కూడా సర్టిఫైడ్ కోచ్ లేకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం నామమాత్రంగానే వాళ్ళతో క్రికెట్ ఆడిస్తూ వాళ్ళని వేరే ఊర్లలో ఆడించడానికి తీసుకెళ్తున్నామని చెప్పేసి దండిగా డబ్బులు వసూలు చేసుకుంటూ బాగుపడుతున్నారు. ఒక క్వాలిఫైడ్ కోచ్కి కావాల్సినటువంటి అనుభవం కానీ, స్థాయి కానీ లేకుండా ఇవాళ కోచ్లం మేమే అంటూ, మీ పిల్లల్ని సెలెక్ట్ చేయాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, లేని పక్షంలో చెయ్యము, మేము అతని దగ్గర నుంచి 15 లక్షలకి మేము ఖమ్మం HCA సెక్రటరీగా పోస్ట్ మాకు ఇప్పించాలని చెప్పేసి చేకూరు వెంకట్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నెట్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కోచ్ ఇవాళ ఒక అండర్-22 టీంకి కోచ్గా వెళ్ళాడు. ఆయన అర్హత ఏంటని మేము సీదా ప్రశ్నిస్తున్నాం HCAని. ఆయన ఏ సర్టిఫైడ్ కోచ్గా ఆయన అండర్-22 జట్టుకి కోచ్గా వెళ్ళాడని చెప్పేసి చెప్పాలి. 2, మేము క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి, మా సీనియర్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి కూడా HCA నుంచి ఇంతవరకు ఒక బాల్ కానీ, బ్యాట్ కానీ, ఒక కిట్ బ్యాగ్ కానీ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి గ్రామీణ ప్రాంతాలకు కానీ క్రికెట్ టోర్నమెంట్ జరిపించిన దాఖలాలు లేవు. ఒక షూ లేస్ కూడా మాకు ఇవ్వలేదు. ఇన్ని వేల కోట్ల నిధుల్ని, ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి 100 కోట్ల నిధుల్ని ఇప్పటి వరకు దండిగా దోచుకొని ఇప్పటికి ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నా కానీ దీని మీద స్పందన లేకుండా ఇంకా క్రికెట్ని కొనసాగిస్తూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు బెదిరిస్తున్న తీరు గతంలో ఒక వారం క్రితం మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోటుకి సంబంధించిన తర్వాత ఖమ్మంలో క్రికెట్కి కొంత ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి 3-4 వ్యక్తుల్లో ఒకళ్ళైనటువంటి కూరపాటి ప్రదీప్ గారికి ఒక అజ్ఞాతమైన తండ్రి రాసినటువంటి లెటర్ ఇది. ఆయన ఎంత బాధ వెళ్ళబుచ్చుకుంటూ ఈ లెటర్ రాసి, నా పిల్లల పేర్లు చెప్పకండి, నా పేరు బయటికి రానికండి, తర్వాత సెలక్షన్లో నాకు ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని CP గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది. DYSO గారితో కూడా దీని మీద మేము ఒకసారి మాట్లాడటం జరిగింది. ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే ఇక మీదట ముందుకు రాండి, మీకు ఏ అన్యాయం జరిగినా మేము ఉన్నాం క్రికెట్ అసోసియేషన్ తరపున. ఇక్కడ ఖమ్మం నుంచి పెద్ద క్రికెట్ ఆడినటువంటి వ్యక్తులు ఒక 6-7 ఉన్నారు. వాళ్ళు సర్టిఫైడ్గా కోచ్లుగా వాళ్ళని ప్రభుత్వం ఆమోదించింది. వాళ్ళకి అప్పచెప్పండి ఈ నెట్స్ని. వయసు అయిపోయిన ఒక ముసలాయనను
పంచర్లు వేసుకునేటోళ్ళు క్రికెట్ని బతికిస్తారంటే ఇక మోసపోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. పేరు రాజశేఖర్ అండి. నేను ఒక పేద క్రికెటర్. నేను చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకునే ఆ తపనతో నేను 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీన్ అనే నెట్స్ పెట్టుకున్న అతను క్రికెట్ ఆడలేదు, క్రికెట్ గురించి తెలియదు. అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ ఆడుకుంటూ అయితే వచ్చినాం. మేము దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం. కానీ మాలాంటూ మేము పెద్ద క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ లేయడానికి అర్హులను లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. అటువైపు ఆ మతీన్ అనే ఒక అన్నోన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు. ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ హెచ్సిఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్, మసూద్ వీళ్ళనే వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేద పిల్లలకి హెచ్సిఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ హెచ్సిఏ అనేవాళ్ళు ఫండ్ కంపల్సరీ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన ఫండ్తోనే ఇక్కడ క్యాంపు నడవాలి. అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర 5,000 నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సెలక్షన్ ఇస్తాం, లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు. ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు, అక్కడ ఫీజులు ఎట్లా ఇస్తున్నారు కదా, అంత ఫీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఒక పేద క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గరకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలుగా ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి దొంగ కోచుల్ని దొంగ నెట్స్ పెట్టుకొని పిల్లగాళ్ళని అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు, కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.